ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి జాలి, కరుణ, దయ అనేవి లేవు. చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది. పులికి బద్ధకం కూడా ఎక్కువే. ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టం లేదు. సులువుగా దొరికే కుందేలను చంపి తినేది. దాంతో ఆ అడవిలో కుందేల సంఖ్య తగ్గిపోసాగింది. ఆ అడవిలో కుందేలన్నీ వాటి నాయకుణ్ణి కలిసి పులి బారి నుంచి కాపాడమన్నాయి. కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ, మనం నీడని చూసి భయపడకూడదు. దగ్గర్లో వెలుగు ఉంటేనే నీడలుంటాయి. పులి ఇలా రెచ్చిపోయి మన సంతాతిని నాశనం చేస్తుందంటే దానికి పొయ్యే కాలం దగ్గర పడిందని నాకనిపిస్తుంది అంటూ ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు. గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి పెద్దగా గ్రాంటించింది. దాంతో ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగులంకించుకుంది. బండి నుంచి గుర్రం విడిపోయింది. ఇంద్రజాలికుడు ప్రాణభయంతో ఎటో పరుగు తీశాడు. అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామగ్రిలో నుంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది. అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది. పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలను కుందేళ్ల నాయకుడు చేరదీశాడు. నాయకా, నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండడంతో నాకు ఇంద్రజాల విద్య అంతా తెలుసు. అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను అంది కుందేలు పిల్ల. అయ్యో, వినోదం సంగతి దేవుడెరుగు. అసలు క్షణం క్షణం భయంతో కాలం గడుపుతున్నాము. పులి సంగతి నీకు తెలీదు. అది చిన్ని చిన్ని పసికూనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటుంది. దాంతో మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం అన్నాడు కుందేల నాయకుడు. కాని కుందేలు పిల్ల అక్కడ్నుంచి కదల్లేదు. తన జాతి సంతాంతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది. మరుసటి రోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది. ఇంతలో వాటికి దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. బాబోయ్, పులి వస్తుంది, పారిపోయి దాక్కోండి పెద్దగా అరిచింది ఒక కుందేలు. వెంటనే మిగిలిన కుందేలన్నీ పొదల్లో దాక్కున్నాయి. కాని ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలబడింది. మిత్రమా, ఆ పులి సంగతి నీకు తెలీదు, పారిపో అంటూ అరిచాయి. కుందేలన్నీ అయినా అది కదల్లేదు. ఒసేయ్, నీకెంత ధైర్యమే, నేను వస్తున్నా పారిపోలేదు. ఇదిగో, నిన్ను ఇప్పుడే లటుక్కున చప్పరిస్తా అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి. ఆగక్కడ, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదిలి పారిపో అని అరిచింది కుందేలు పిల్ల. ఆ మాటలకు పులి బిత్తరపోయింది. కుందేలు తన మంత్రదండం తీసుకుంది. కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు. పులి తిరిగి పెద్దగా గాండ్రించింది. ఛూమంతర్ అంటూ మంత్రదండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది. నువ్వు నన్నేమి చెయ్యలేవు. నీకు శక్తి లేదు. నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు. నిద్రపోతున్నావు, పోతున్నావు అంది కుందేలు పిల్ల. కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది. వెంటనే కుందేలన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి. కొంతసేపటికి పులి తేరుకుంది. కళ్ళు తెరిచి చూసి భయపడింది. ఏం జరిగిందో దానికి అర్థం కాలేదు.
దాని కాళ్ళు, చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది. తిండి తిప్పలు లేక నీరసించిపోయింది. అటుగా వెళ్తున్న నక్క తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి. నాలుక చప్పరించాయి. ఇక ఆ అడవిలో పులి బాధ తప్పింది. కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి.